హైదరాబాద్ అల్లుడు షోయబ్ మాలిక్ కు సానియాతో నిఖా సంగతేమో గాని రోజు రోజుకు కష్టాలు పెరిగిపోతున్నాయి. బంజారా హిల్ స్టేషన్ లో ఆయిషా సిద్దికి ఫిర్యాదు చేయడం, పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం చకచకా జరిగిపోయాయి. అంతేకాదు తనను నిఖా చేసుకుని ఇప్పుడు తనని కాదంటున్న ఆయిషా ఇంటికి వెళ్లి పోలీసులు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం సానియా ఇంట్లో మకాం వేసిన షోయబ్ మాలిక్ ను సైతం పోలీసులు గంటసేపు ప్రశ్నించారు. తమ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదంటూ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు తనకు మాలిక్ తో శారీరక సంబంధం కూడా ఉందని, గర్భం పోయిందంటూ ఆయిషా చెప్పినట్లుగా మరో వార్త బయటకొచ్చింది. ఈ కథ మరికొన్ని గంటల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయిషా సిద్దికి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో పాక్ క్రికెటర్పై కేసు నమోదైంది. అటు ఆరోపణలు రుజువైతే షోయబ్ కఠిన శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ కేసు తేలే వరకు షోయబ్ ఇండియా వదిలి వెళ్లే అవకాశం ఎక్కడా కనిపించడం లేదు. పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ పై కేసు నమోదైంది. 2002లో తనను పెళ్లి చేసుకున్న మాలిక్ ఇప్పుడు మాత్రం తనతో ఎలాంటి సంబంధం లేదని బుకాయిస్తున్నాడని ఆయిషా సిద్దికి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతో ఎలాంటి సంబంధం లేదని ఒప్పుకుంటే 5 కోట్ల రూపాయల దాకా ఇస్తానంటూ ఒత్తిడి తెస్తున్నాడని ఆయిషా తన ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు చెప్పినట్టు వినకపోతే తనతో పాటు కుటుంబ సభ్యుల్ని కూడా చంపేస్తానని బెదిరించాడని తెలిపింది. ఆయిషా ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా పోలీసులు ఐపీసీ సెక్షన్ 420, 498A, 506 కింద షోయబ్ పై చీటింగ్, వరకట్న వేధింపుల కేసులు మోపారు. ఎఫ్ఐఆర్ కాపీని టీవీ9 ఎక్స్క్లూజివ్ గా సంపాదించింది. Basically, on the complaint of Aisha Siddiqui's father, Aisha Siddiqui, we have registered a case of 498A, 420 and 506 IPC. షోయబ్ ను ప్రశ్నిస్తామని చెప్పిన పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు కూడా ఉండడంతో అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లరాదని ఆంక్షలు పెట్టారు. ఇందుకోసం ఇమిగ్రేషన్ అధికారుల సాయం కూడా తీసుకుంటామని చెప్పారు. An Indian committing an offence abroad also is liable under IPC. IPC applies to him. Indian committing an offence here or a foreigner committing offence in India, of course is an offence, as you know. Indian soil మీద విదేశీయులు గాని భారతీయులు గాని చేసినటువంటి అఫెన్స్ అన్ని కూడా అఫెన్స్ కిందకే వస్తాయి. అటు ఆరోపణలు రుజువైతే పాక్ క్రికెటర్ కఠిన శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుందని న్యాయ నిపుణులు అంటున్నారు.